అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి లోకల్ కిచెన్. ఈరోజు మీకు క్రాస్ లంగా కటింగ్ని, 6 ముక్కల లంగా కటింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అది ఆది లంగాతో అండి, కొలతలతో కదండి, ఆది లంగాతో ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే ఇది కటింగ్ తర్వాత దీన్ని కుట్టే విధానాన్ని కూడా చూపిస్తాను. ఇదైతే లంగా తీసుకున్నానండి, క్రాస్ లంగా. ఇది 6 ముక్కల లంగా తీసుకున్నానండి. ఈ లంగా ద్వారా మనం ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను. నేనైతే 2 మీటర్లు తీసుకున్నానండి లంగా క్లాత్. నేను కొంచెం పొట్టిగా ఉంటాను కాబట్టి, కొంచెం చిన్న సైజు లంగా కాబట్టి నేను 2 మీటర్లు తీసుకున్నాను. అదే లావుగా కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 2 మీటర్లు తీసుకోవాలండి లంగా క్లాత్. ఇది 2 మీటర్ల లంగా అండి. ఇది 2 పొరలు ఉంటుంది. ఇది ఒక పొర కాదండి, 2 పొరలు మడత పెట్టుంది. ఇప్పుడు దీన్ని నేను 4 పొరల కింద మడత పెడుతున్నాను. ఇదిగోండి, అడుగున 2, పైన 2, 4 పొరల కింద మడత పెడుతున్నాను. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఒకటండి ఇది. అలాగే ఇలా మడత పెట్టిన తర్వాత ఇంకొక 2 మడతలు వేస్తాను, చూపిస్తున్నాను. 2 మడతల్ని మనం నుడతలు లేకుండా వేసుకోవాలండి. ఇప్పుడు నేను లంగా 4 మడతలు వేసుకున్న తర్వాత లంగా వచ్చి ముందు మొలపట్టి తీసుకోవాలండి. మొలపట్టి ఎంత ఉన్నది అన్న కొలతను బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మన మొల సైజు ఎంత ఉన్నది దాన్ని బట్టి చూసుకోవాలి. దాన్ని చూసి ఆ బద్ది పొడవు ఎంత ఉన్నది, అలాగే లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ మొలపట్టికి అయితే ఇంత సైజు సరిపోతుందండి. నేను ఇంత సైజు కొలుసుకున్నాను. దాదాపు అది 24 ఉందండి మొల సైజు. అందుకని 24 మొల సైజు కింద లెక్క కట్ చేసుకున్నాను. అలాగే పొడవు వచ్చి లూజ్ వచ్చి 24 ఉందండి. పొడవు వచ్చి 6 అంగుళాలు ఉన్నదండి. ఇప్పుడు బద్ద అయితే కట్ చేసేసుకున్నాము. ఇంకోండి, బద్ద ఎలా కట్ చేసుకున్నాను చూస్తున్నాను. ఇంకోండి, లూజ్ అయితే 24 ఉంది, మొల లూజ్ అయితే 24 ఉంది. దీన్ని ఇలా 2 మడతలు వేసి కుడతాం కాబట్టి ఇది సరిపోద్దండి. ఇంకో టేప్తో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, 24 ఉంది. అలాగే వెడల్పు కూడా చూసుకున్నాము. 2 మడతలు వేసాం కాబట్టి, ఇంకోండి 2 మడతలు వేసాను కాబట్టి ఇప్పుడు మొలపట్టి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు లంగా క్లాత్ని 6 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు 4 పొరల కింద వేసుకోవాలి. మనం మొల తీసేసుకున్నాం కదండి, మొలపట్టి తీసేసుకున్నాము. ఇంకా లంగా క్లాత్ని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 2 ముక్కల కింద ఉన్నది కాబట్టి 4 కింద మడత పెట్టుకోవాలండి. నుడతలు లేకుండా సమానంగా సరి చేసుకుని 4 మడతల కింద వేసుకోవాలి. పైన 2, కింద 2, 4 మడతలు వచ్చేసినాయి కదండి. సమానంగా చూసుకోవాలి, ఎగుడు దిగుడు రాకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా సరి చేసుకుని మనం క్లాత్ని అందంగా పెట్టుకున్న తర్వాత అండి, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా సరిగ్గా మడత పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు లంగా పొడవు చూస్తున్నానండి. లంగా పొడవు ఎంత ఉంది, కింద అడుగున మడత ఎంత వేయాలి అన్నదే మనం చూసుకోవాలి. ఇప్పుడు లంగా పొడవు చూస్తున్నాను. లంగా మడత వేసేసుకున్న తర్వాత ఆది లంగాతో చూడాలి. ఇప్పుడు 4 మడతలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది లంగా తీసుకుని మనం లూజు అలాగే పొడవు చూసుకోవాలి. ఈ 4 మడతలు వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. 3, 4 మడతలు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆది లంగా తీసుకునండి లంగా పొడవు చూసుకోవాలండి. అంటే మనం కొంచెం పొడవు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నేను కూడా లంగా పొడవు చూస్తున్నాను. మొలపెట్టి ఆల్రెడీ తీసేసుకున్నాం కదండి. ఆ మొలపెట్టి కాడి నుంచి కింద నుంచి చూసుకుని పొడవు చూసుకోవాలండి. ఇలా పొడవు ఎంత ఉన్నదని మనకి ఇలా వచ్చింది కరెక్ట్గా పొడవు. కొంచెం అన్నది అది మడత వేస్తాం అన్నమాట అండి. ఆ పొడవు ఇలా వచ్చింది, ఇలా మడత వేస్తాం. మనం చిన్న మార్క్ చేసుకొని సరిపోతుంది. ఇంత పొడవు వచ్చిందండి నాకైతే, ఈ సైజు సరిపోతుంది. లంగా పొడవు ఇంత వచ్చింది, దీన్ని మడత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా చూసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ 4 మడతల్ని ఉంది కదండి, ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్రాస్ లంగా కటింగ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఇప్పుడు మడతలు ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను. మనకు 6 ముక్కలు రావాలండి. టేప్ అవసరం లేకుండా మనం ఆది లంగాతోటే
క్రాస్ లంగా కట్ చేస్తున్నాం కదండి, ఇదిగోండి సేమ్ ఇలాగే మనం క్రాస్గా మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకోవాలండి. ఇలా క్రాస్ మడత వేసుకున్న తర్వాత అది మన ఇలా క్రాస్ మడత వేసుకున్న తర్వాత అండి ఆ చివర సరిగ్గా ఉండాలి క్రాస్ అన్నది. ఇంకోండి నేను టేప్తో మామూలుగా చూపిస్తున్నాను మీకు ఎలాగన్నది చూడండి. ఇప్పుడు ఇలా క్రాస్ మడత వేసుకున్నాం కదా, క్రాస్ మడత వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా గీత అన్నది పడాలి. ఇలా గీత పడింది కదండి క్రాస్గా. ఇప్పుడు నేను కొలత చూపిస్తాను. అంటే మనకి క్రాస్ ముక్క ఆ క్రాసు రెండు మనకి సమానంగా వచ్చినాయా లేదా. ఇప్పుడు ఈ చివర కొలుస్తున్నాను. ఇది 5 వచ్చిందండి. 5 సెంటీమీటర్లు వచ్చింది. అలాగే ఈ చివర కూడా అదేవిధంగా 5 సెంటీమీటర్లు రావాలి. ఈ చివర 5 సెంటీమీటర్లు, అలాగే ఆ చివర కూడా 5 సెంటీమీటర్లు వచ్చిందో లేదో ఒక్కసారి కొలుచుకోవాలి. ఈ 5 సెంటీమీటర్లు వచ్చిందంటే పర్ఫెక్ట్గా క్రాస్ అన్నది వచ్చేసినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకున్నాం కదా, అప్పుడు మనకి క్రాస్ అన్నది కరెక్ట్గా వచ్చింది కదండి. ఆ చీర ఈ చీర 5 చొప్పున వచ్చింది మనకి ఆ మడత. ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత ఇంకోండి మనకి ఇలా చిన్న మార్క్ అన్నది పెట్టేసుకోవాలి. కట్ చేసినప్పటికి మనకి మడతలు అన్నవి మనకి 6 ముక్కలు అన్నవి వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడు కట్ చేసేద్దాము. చాలా ఈజీ అండి. మనం ఎటువంటి కొలత లేకుండా ఇలా కట్ చేసుకోవచ్చు. మనకి 6 ముక్కలు వచ్చేస్తాయి కరెక్ట్గా. చివరి వరకు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి ఎన్ని పీసులు వచ్చినాయి మీకు చూపెడతాను నేను. ఇవి పెద్దవి 2 పీసులు, అంటే ఈ రెండు పీసులు వచ్చినాయి చూడండి, పెద్ద ముక్కలు. మనం మడతలు వేస్తాం కాబట్టి పైన కూడా ఇలా కట్ చేసుకోవాలని దానికి విడిగా వచ్చేలాగా. అలాగే ఇవి ముక్కలు కూడా, ఇవి 4 ముక్కలు కదండి, అవి 2 ముక్కలు, ఇవి 4 ముక్కలు. ఈ 4 ముక్కల్ని కూడా కట్ చేసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకున్నాం. ఇవి 4 ముక్కలండి, చిన్న ముక్కలు 4 ముక్కలు. ఇవి కూడా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం 6 ముక్కలండి. ఈ 6 ముక్కల్ని ఎలా మనం కుట్టాలి అన్నది కూడా చూపిస్తాను. ఈ 6 ముక్కల్ని ఎలా అతుక్కోవాలి, ఎలా అతుక్కోవాలో కూడా మీకు అతికి విధానం కూడా చూపిస్తానండి. ఇప్పుడు 6 ముక్కలు ఉన్నాయి కదండి. ఇప్పుడు 6 ముక్కల్లాగా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకున్నామండి. స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇలా ముక్కల్ని వేసుకుని పెద్ద ముక్క మయాన్ని వేసుకునండి, చిన్న ముక్కలను అటు సైడ్ ఇటు సైడ్ వేసుకుని మనం అన్నది కుట్టాలండి. అలా అటు సైడ్ ఇటు సైడ్ చిన్న ముక్కలను వేసుకునండి క్రాస్ లంగా అన్నది కుట్టాలి. ఇదిగోండి మొత్తం ఇలా 3 ముక్కల్ని జత చేయాలి. అలాగే మిగతా 3 ముక్కలను కూడా అలాగే జత చేసి క్రాస్ లంగా అన్నది కుట్టాలండి. ఈజీగా కుట్టేయచ్చు, పెద్ద కష్టపడక్కర్లేదు. ఇది కుట్టడం కూడా నేను వీడియో పెడతానండి. క్రాస్ లంగా కటింగ్ అవుతే ఇదేనండి, 6 ముక్కల లంగా కటింగ్ అవుతే ఇలాగే ఏ ఆది లేకుండా, టేప్ అవసరం లేకుండా ఇలా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అన్నది లంగా అవుతే వచ్చేస్తుంది. ఆది లంగాతోటి చూసారు కదండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆది లంగాను ఉపయోగించుకుని ఈ క్రాస్ లంగా కటింగ్ అన్నది 6 ముక్కల లంగా కటింగ్ చూసారు కదండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.